అయితే నష్టం ఉంటది. హ్మ్. ఎందుకొచ్చింది కొంచెం సెట్ చేయొచ్చు కదా అని. హ్మ్. ఆ టైప్‌లో చిరంజీవితో చెప్పుంటాడు. మీకిప్పుడు ఓట్లు వైసీపీకి మీరేయమని అడగలేరు గదా! హ్మ్. మీ సోదరుడు ఇక్కడ మాతో ఉన్నాడు గదా! హ్మ్. మా ఇద్దరి విషయంలో ముక్క చెప్పండి. హ్మ్. మీరంటే అభిమానం మాకు హ్మ్. అని చెప్పుంటారు. హ్మ్. ఈయన సరే పోయేదేముంది మనకి. హ్మ్. అందులో ఇంకోటేంటంటే పంచకర్ల రమేష్ వచ్చాడు జనసేన తరపున కదా చేస్తుంది. అవునవును. జనసేన కూటమి అభ్యర్థి గదా సీఎం రమేష్. హ్మ్. అందుకని ఇద్దరు కలిసాక నేను అనుకోవడం పంచకర్ల రమేష్ పట్టుకెళ్ళి ఉంటాడు సీఎం రమేష్‌ని. హ్మ్. 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 పంచకర్ల రమేష్ కొంచెం యాక్సెస్ ఉంది. హ్మ్. 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 ఆ యాక్సెస్‌తో తీసుకెళ్ళి ఉంటాడు. హ్మ్. ఆయన మొహమాట పెట్టి ఆ ముక్క స్టేట్మెంట్ తీసినట్టున్నారు అది. హ్మ్. అంటే మీరిద్దరు ఓడిపోండి అని ఆశీర్వదించలేడు కదా! హ్మ్. మీ బ్లెస్సింగ్స్ కావాలని ఎళ్ళుంటారు. కూటమి గురించి కూడా చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఇలాంటి కూటమి అవసరం, కూటమి పెట్టుకోవడం కరెక్ట్ ఇన్ని పార్టీలు కలవడం. ఒకప్పుడు అంటే కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారని అనరు గానీ, ఈ పథకాలను ఒప్పుకున్నారు. సంక్షేమం మంచిది, అవసరం రాష్ట్రానికని అన్నారు ఒకప్పుడు. అంటే ఆ సిట్యుయేషన్ వేరు, ఇది వేరని అనుకోవాలా? కూటమి కట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ వల్ల చిరంజీవి గారి మనసేమన్నా మారిందా? రాజకీయాలు అనేటువంటి దాంట్లో ఏలు పెట్టకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ చిరంజీవిని మార్చాల్సొచ్చింది. హ్మ్. ఎందుకంటే చిరంజీవి సినిమాలు అంటే ఒకప్పుడు అది సూపర్ హిట్ సినిమాలు. అవును. సినిమా హీరోలు ఎప్పుడూ గూడా కాంట్రోవర్షియల్ కామెంట్స్ ఎందుకు చెయ్యరు అంటే, కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేసేటప్పుడు ఇబ్బంది